టర్బైన్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, హైడ్రాలిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అని అన్నాం. మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అని చెప్పేసాను. అంటే అది ఎలా జరుగుతుంది? హైడ్రాలిక్ అంటే హైడ్రా అంటే ఏంటమ్మా వాటర్ కదా, హైడ్రా అంటే వాటర్. సో వాటర్ అనేది మనం ఒక పెద్ద పైప్ లోంచి తీసుకుని వస్తాం అనమాట, దాని పేరు పెన్ స్టాక్ అంటాం. వాటర్ స్పీడ్ గా వచ్చి అంటే విత్ సమ్ వెలాసిటీ వచ్చి వాటర్ ఇలా వచ్చి ఏం చేస్తుంది, సపోజ్ చిన్నది సో వాటర్ అనేది ఈ పైప్ నుంచి వచ్చి స్పీడ్ గా వెళ్ళి ఈ వీల్ ని ఎప్పుడైతే హిట్ చేసిందో, ఈ వీల్ ని హిట్ చేసిన వెంటనే వీల్ రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ రొటేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే దీనికి కనెక్ట్ అయి ఉన్న షాఫ్ట్ అనేది దీనికి ఇలా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే వాటర్ హిట్ అవుతుందో షాఫ్ట్ కూడా తిరుగుతుంది. అంటే మనకి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ వాటర్ ఏదైతే ప్రెజర్ వల్ల అంటే విత్ సమ్ ప్రెజర్ మనకి వాటర్ అనేది పంప్ చేయబడుతుంది. దాని నుంచి వచ్చిన ఒక ఫోర్స్ వల్ల ఈ వీల్ అనేది తిరుగుతుంది. అంటే మనం ఏం చేయాలి, జాగ్రత్తగా స్టడీ చేస్తే ఎక్కడో డ్యామ్ నుంచి మనకి వాటర్ అనేది వస్తుంది అనమాట. డ్యామ్ నుంచి బికాస్ ఆఫ్ దిస్ వాటర్ మనకి ఈ హైట్ ఏదైతే ఉందో ఆ హైట్ వల్ల ఏమవుతుంది, ప్రెజర్ డెవలప్ అవుతుంది. ఇక్కడ ప్రెజర్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ ప్రెజర్ వల్ల ఇక్కడున్న వాటర్ అనేది పుష్ చేయబడుతుంది కదా, పుష్ చేయడం వల్ల దీంట్లో స్పీడ్ గా ఇందులోంచి వాటర్ అనేది వెళ్ళి దీన్ని హిట్ చేస్తుంది అనమాట. హిట్ చేసిన తర్వాత ఈ వీల్ తిరుగుతుంది. ఈ వీల్ తిరిగిన తర్వాత ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకుంటారు. మనం ఇక్కడ వీల్ తిరిగి ఈ ఎనర్జీ అనేది దానికి ట్రాన్స్ఫర్ అవ్వడం గురించి మాత్రమే మనం నేర్చుకుంటాం అనమాట సివిల్ ఇంజనీరింగ్ లో. ఇక్కడ వాటర్ వచ్చి దీన్ని హిట్ అయిన తర్వాత ఈ హైడ్రాలిక్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఎంత కన్వర్ట్ అయింది, ఎంత లాస్ ఉంది, మనం ఎఫిషియన్సీస్ చెప్పుకునేటప్పుడు సో వాట్ ఆర్ డిఫరెంట్ ఎఫిషియన్సీస్ దాని గురించి చెప్పుకుందాం. ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ లో, సో టు అండర్స్టాండ్ ద టర్బైన్స్ వీ మస్ట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద ఇంపాక్ట్ ఆఫ్ జెట్. సో జెట్ ఆఫ్ వాటర్ అంటాం. ఇప్పుడు ఈ వాటర్ వచ్చి ఈ వీల్ ని స్ట్రైక్ చేసినప్పుడు వీల్ అనేది తిరుగుతుంది. సో ఎంత స్పీడ్ తో వస్తుంది, సో ఎంత స్పీడ్ తో వస్తే ఎంత ఎనర్జీ ఉంటుంది, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ జెట్, సో ఏరియా ఆఫ్ జెట్ ఎంత, డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఏంటి, ఇక్కడ మనకి రిజర్వాయర్ లో ఎంత హెడ్ ఉంది, ఇవన్నీ కూడా మనకి ఎనర్జీ ఎంత వస్తుంది మన హైడ్రాలిక్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అదేనా హైడ్రాలిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ హెడ్ ఆఫ్ వాటర్, ఏరియా ఆఫ్ జెట్, అలానే వెలాసిటీ ఆఫ్ వాటర్, డెన్సిటీ ఆఫ్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంపాక్ట్ ఆఫ్ జెట్ లో, ఇంపాక్ట్ అంటే కొంచెం దూరం నుంచి విత్ సమ్ డిస్టెన్స్ ఏదో వచ్చి హిట్ అవుతుంది అనమాట, కొడుతుంది. సపోజ్ ఇలా ఉందమ్మా, నేను ఇలా పెట్టి స్లోగా అప్లై చేశాను, అది గ్రాడ్యువల్ ఫోర్స్ అనమాట. ఇలా ఉన్నది స్లోగా అప్లై చేస్తే గ్రాడ్యువల్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇలా నేను ఆల్రెడీ ఇక రెడీగా పెట్టి ఉన్నాను హ్యాండ్ అనేది, ఒకేసారి ఇలా అప్లై చేస్తే అది సడన్ ఫోర్స్ అవుతుంది. విత్ సమ్ డిస్టెన్స్ నేను వచ్చి హిట్ చేస్తే అది ఇంపాక్ట్ అవుతుంది అనమాట. మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్ లో నేర్చుకుంటాం కదా. సో అంటే ఏం ఇంపాక్ట్ చేస్తుంది, ఇంపాక్ట్ ఆఫ్ జెట్ ఆఫ్ వాటర్ వచ్చి దేన్ని ఇంపాక్ట్ చేస్తుంది, వీల్ ని హిట్ చేస్తుంది అనమాట. సో ఈ వాటర్ వల్ల ఈ జెట్ ఎంత ఫోర్స్ తీసుకుంటుంది, తర్వాత ఎలా రొటేట్ అవుతుంది అనేది మనం తెలుసుకుంటాం. ఇక్కడ దీంట్లో మనకి ఆన్ స్టేషనరీ ప్లేట్ కదలకుండా ఉన్న స్టేషనరీ ప్లేట్, ఆన్ మూవింగ్ ప్లేట్. వాటర్ వచ్చి స్టేషనరీ ప్లేట్ మీద, అంటే ఇలా ఒక ప్లేట్ అనేది ఏదో ఉంది, ఆబ్జెక్ట్ ఇలా ఉంది. సో ఇలా స్టేషనరీ ఆబ్జెక్ట్ ఇది ఫిక్స్. సో ఇక్కడ ఏదో ఫిక్స్ అయి ఉంది. సో ఇలా ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ మీద సపోజ్ వాటర్ వచ్చి తగిలితే దీనికి ఎంత ఫోర్స్ వస్తుంది, ఇలా వచ్చి తగిలింది, రైలుపోయి ఇలా ఉంది. ఓకే, సో ఇది ప్లేట్ అయినప్పుడు జెట్ ఆఫ్ వాటర్ వచ్చి ఇలా స్ట్రైక్ చేస్తుంది. ఇది నార్మల్ టు ద ప్లేట్. అలా కాకుండా ఇలా ఉంది ప్లేట్, జెట్ ఇప్పుడు
ఇలా రావట్లేదు, 90 degrees లో రావట్లేదు, ఇలా inclined గా వస్తుంది విత్ సమ్ యాంగిల్, అది ఇంక్లైన్డ్ అనమాట. ఇంకొకటి ఏంటంటే కర్వ్డ్ ప్లేట్. సో కర్వ్డ్ ప్లేట్ మీద సెంటర్లో యాక్ట్ చేసినప్పుడు, అంటే వాటర్ వచ్చి సెంటర్లో హిట్ చేస్తున్నప్పుడు ఇలా కొంచెం వాటర్, ఇలా కొద్ది వాటర్ ఇలా వెళ్ళిపోతుంది. సో ఇంకొక కేసు ఏంటి, వాటర్ వచ్చి టిప్లో, ఇప్పుడు సపోజ్ లేదంటే ఇక్కడ ఎక్కడో దగ్గర ఏదో టిప్లో వాటర్ వచ్చి హిట్ చేస్తుంది, అప్పుడు ఇలా వెళ్తుంది అనమాట వాటర్. సో మొత్తం ఎన్ని ఉంటాయంటే, స్టేషనరీ ప్లేట్ అయినా ఏదైనా మనకి డిఫరెంట్ టైప్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే నార్మల్ టు ద ప్లేట్. ఓకే, సో జెట్ ఎలా వస్తుంది, ప్లేట్ అనేది ఇలా ఉంటుంది అనమాట, అది దీని అర్థం. నెక్స్ట్ ఇంక్లైన్డ్ టు ద ప్లేట్. ఇంక్లైన్ టు ద ప్లేట్, వాటర్ అనేది ఇలా వస్తుంది, ప్లేట్ ఏమో ఇలా ఇంక్లైన్డ్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది స్టేషనరీ ప్లేట్, స్ట్రైట్ ప్లేట్ అనమాట, వర్టికల్ ప్లేట్. నెక్స్ట్ కర్వ్డ్ ప్లేట్ ఏమన్నా, కర్వ్డ్ ప్లేట్. సో జెట్ స్ట్రైకింగ్ at center of curved plate. అంటే మన దగ్గర ఇది కర్వ్డ్ ప్లేట్ కి ఎగ్జాంపుల్. సో ఇలా కర్వ్ గా ఉన్న ఒక ప్లేట్, ఓకే, దీంట్లో సెంటర్ లో వాటర్ వచ్చి హిట్ చేస్తే జెట్ స్ట్రైకింగ్ అట్ కర్వ్డ్ ప్లేట్ అనమాట, సెంటర్ ఆఫ్ కర్వ్డ్ ప్లేట్. అండ్ జెట్ స్ట్రైకింగ్ అట్ టిప్, జెట్ స్ట్రైకింగ్ అట్ టిప్ ఆఫ్ కర్వ్డ్ ప్లేట్. సో మన ప్లేట్ అనేది ఎలా ఉందమ్మా, వాటర్ అనేది ఎలా వస్తుంది, ఎలా వచ్చి ఈ టిప్ నుంచి ఎంటర్ అయ్యి ఈ టిప్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా మనకు 4 కేసెస్ ఉంటాయి. మూవింగ్ లో కూడా ఇది వీల్ మూవ్ అవుతుంది కదా, మన మూవింగ్ ఎందుకు జరుగుతుంది అంటే ఫస్ట్ స్టేషనరీగా అర్థం చేసుకొని దాన్ని మనం అప్లికేషన్ లోకి తీసుకొస్తాం మూవింగ్ ప్లేట్ మీద. సో మూవింగ్ అనే వచ్చేసరికి రిలేటివ్ వెలాసిటీ అనేది మనకు వస్తుంది అనమాట. ఫస్ట్ స్టేషనరీ ప్లేట్ మీద బాగా అర్థం చేసుకుంటే దాని తర్వాత మూవింగ్ ప్లేట్ మీద ఎలా చేయాలి ఏంటనేది తెలుస్తుంది. సేమ్ థింగ్, ఏం టెస్ట్ మనకి తేడా అయితే ఏముండదు, ఓన్లీ రిలేటివ్ వెలాసిటీ అనే కాన్సెప్ట్ వస్తుంది అనమాట ఇక్కడ మూవింగ్ ప్లేట్ లో. అది అసలు ఫోర్స్ ఎలా వస్తుంది మనకి, ఒకసారి ఫోర్స్ డెరైవ్ చేసుకుంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం అనమాట, మూమెంటం. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం. మూమెంటం అంటే ఏంటమ్మా, మూమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ ఫార్ములా. మూమెంటం ఫార్ములా ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ. సో రేట్ ఆఫ్ చేంజ్, రేట్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ టైం అని అర్థం అనమాట, డివైడెడ్ బై టైం. సో చేంజ్ ఆఫ్ మూమెంటం అంటే, సో మూమెంటం అనేది మాస్ m, వెలాసిటీ v అనుకుంటే మూమెంటం అనేది ఇనీషియల్ గా m1 v1 అనేది ఉంది. తర్వాత ఎంత ఉంది, అది ఎంతకు మారింది, m2 v2కి చేంజ్ అయింది. సో ఇప్పుడు ఎంత చేంజ్ అయిందో తెలియాలంటే ఇనీషియల్, సో ఇనీషియల్ మైనస్ ఫైనల్, సో ఇనీషియల్ మైనస్ ఫైనల్ మూమెంటం. ఇది చేంజ్ ఆఫ్ మూమెంటం అంటే. ఇప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం అంటే బై టైం అనమాట, అంతే. ఓకే, దట్ ఈస్ ద ఫార్ములా. సో మనకి ఎలా వస్తుంది, ఇది న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ నుంచి వస్తుంది. న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, ఇది ఎలా వచ్చింది, న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్. సో న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ నుంచి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం అంటే ఫోర్స్ అని మనకు తెలుసు. సో మూమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ అని తెలుసు. సో మాస్ ఇంటూ వెలాసిటీ, ఇనీషియల్ గా మాస్ ఇంటూ వెలాసిటీ m1 v1 అన్నది ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చిన్న డయాగ్రామ్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఒక ప్లేట్ అయితే ఇలా ఉంది, దిస్ ఇస్ ఎ ప్లేట్. ఆ ప్లేట్ అనేది ఒక దగ్గర ఫిక్స్ చేశారు, దిస్ ఇస్ ఎ ప్లేట్. మనం ఏం చేస్తున్నాం అంటే వాటర్ అనేది
రిలీజ్ చేసాం, వాటర్ వచ్చి దీన్ని హిట్ చేసింది. సో ఇనీషియల్ గా దీన్ని హిట్ చేసినప్పుడు ఇక్కడ ఎంత ఉంటుందంటే m1 v1 అన్నమాట. ఇది మూమెంటం. ఇంకొకటి బాగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సో న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుంది, ఫోర్స్ అనేది దేనికి ఈక్వల్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ అనమాట. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్. సో ఇది ఈ డైరెక్షన్ లో, డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్, ఈ డైరెక్షన్ లో వాటర్ అనేది వస్తుంది. సో ఈ డైరెక్షన్ లో వాటర్ వస్తున్నప్పుడు ఈ డైరెక్షన్ లో ఫోర్స్ గురించి మనం చెప్తున్నాం అనమాట. సో ఈ డైరెక్షన్ లో ఎంత ఫోర్స్ అనేది వస్తుంది. సపోజ్ ఇది ఎక్స్ డైరెక్షన్ అనుకుంటే, ఇది ఎక్స్ డైరెక్షన్ అనుకుంటే m1 v1 అనేది ఇనీషియల్ మూమెంటం ఇక్కడ ఉంది. సో m2 v2 అనేది వెళ్ళిపోయేటప్పుడు ఉన్న మూమెంటం అన్నమాట. సో ఇలా వచ్చిన వాటర్ అనేది 90 degrees లో వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే 90 degrees లో వెళ్ళిపోతుందో దాన్ని రెజల్యూషన్ చేస్తే మనకి 0 వస్తుంది అనమాట. అందుకే ఇక్కడ మూమెంటం అనేది దీని ఫార్ములా f of x is equal to m1 v1 minus 0. సో ఎందుకని 0, డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాని పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అనుకో, మనం ఆ డైరెక్షన్ ని తీసుకోము. ఎందుకంటే రెజల్యూషన్ చేస్తే ఇలా 90 degrees ఇలా రెజల్యూషన్ చేస్తే 0 వస్తుంది. అందుకని ఈ వెలాసిటీ లేదని చెప్పట్లేదు, ఈ వెలాసిటీ వల్ల ఈ డైరెక్షన్ లో ఫోర్స్ కి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదని చెప్తున్నాం అనమాట. సో ఇలా వాటర్ వస్తుంది, వాటర్ వచ్చి దీన్ని తగులుతుంది, 90 degrees లో వెళ్ళిపోతే ఇక్కడ 0 వస్తుందని గుర్తుపెట్టుకోండి. అంతే, వెలాసిటీ ఉంటుంది హిట్ చేసిన తర్వాత, కాకపోతే మన డైరెక్షన్ లో కొద్దిగా కూడా ఉండదు అనమాట. అది ఇక్కడ పాయింట్ నేను చెప్పాలనుకున్నాను. సో f is equal to, లేదంటే f of x is equal to, సో మాస్ ఇనీషియల్ గా ఎంత వాటర్ వస్తుందో అంత ఇనీషియల్ వెలాసిటీ బై టైం. ఇప్పుడు చూడండి, మనకి మాస్ అంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు, మాస్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, రైట్, మాస్ బై వాల్యూమ్. సో మాస్ అంటే మాస్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని రాసుకున్నాను, పక్కన ఇంటూ వెలాసిటీ డివైడెడ్ బై టైం. మనందరికీ తెలుసు వాల్యూమ్ బై టైం అంటే. సో వాల్యూమ్ బై టైం అంటే ఏంటమ్మా, వాల్యూమ్ బై టైం ఈజ్ ఈక్వల్ టు క్యూ డిశ్చార్జ్ ఇంటూ వెలాసిటీ. ఓకే, వాల్యూమ్ బై టైం అంటే డిశ్చార్జ్. సో క్యూ అంటే ఏంటి, క్యూ అంటే ఏరియా ఇంటూ వెలాసిటీ. సో ఇక్కడ జెట్ ఆఫ్ వాటర్ ని స్మాల్ e అనుకుంటున్నాను. సో ఏరియా ఇంటూ వెలాసిటీ, కాబట్టి వెలాసిటీ ఇంటూ వెలాసిటీ ఏమవుతుందంటే రో ఏ వి స్క్వేర్. ఓకే, రో ఏ వి స్క్వేర్. ఇది ఏ కేసులో, అంటే జెట్ ఆఫ్ వాటర్ మనకి ప్లేట్ కి పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు, నార్మల్ టు ద ప్లేట్, స్టేషనరీ ప్లేట్. సో ఇట్ ఇస్ స్ట్రైట్ స్టేషనరీ ప్లేట్, రో ఏ వి స్క్వేర్ అనేది ఫార్ములా అన్నమాట. ఆన్ స్టేషనరీ ప్లేట్, at normal to it. So f is equal to rho a v square. సో ఇలా వస్తుంది, ప్లేట్ ఇలా ఉంది. హిట్ అయిన తర్వాత వాటర్ అనేది ఇలా వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ ది ప్లేట్. ఓకే, సో ఇక్కడ రో అంటే ఏంటి, రో ఈజ్ ఈక్వల్ టు మాస్ డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్. ఇక్కడ వాటరే కాబట్టి మాస్ డెన్సిటీ ఆఫ్ వాటర్. సో రో ఆఫ్ వాటర్ 1000 kg/m³. స్మాల్ e అంటే ఏంటి, స్మాల్ e అంటే ఏరియా ఆఫ్ జెట్. జెట్ అంటే ఏంటమ్మా, పైప్ ఉంటుంది కదా, మనం చాలాసార్లు పైప్తో ఆడుకుంటూ, పైపు తీసుకుని మొక్కలకు కానీ గార్డెన్ కి నీళ్లు పెట్టేటప్పుడు యూజువల్ గా ఒక పైప్ తీసుకుని ఆడుకుంటాం కదా, అందులోంచి ఒక దార వస్తుంది. మనం ట్యాప్ ఇప్పినప్పుడు కూడా అందులోంచి వాటర్ అనేది
వస్తుంది కదా. సో దాన్ని మనం జెట్ అంటాం. సో ఆ జెట్ ఆఫ్ వాటర్ది ఎంత ఏరియా ఉంది అనేది స్మాల్ ఏ అనమాట. అండ్ కమింగ్ టు వి అంటే ఇక్కడ వి అంటే వెలాసిటీ ఆఫ్ జెట్. వి అంటే వెలాసిటీ ఆఫ్ జెట్.